ఫైనల్లీ మన రీకా జుజుత్సు కైసెన్ మొజిరోలో తన కంబ్యాక్ ఇచ్చింది. మన గెగే అకుతామి లిటరల్లీ పాత క్యారెక్టర్స్ అందరిని మళ్ళీ తెస్తున్నాడు. స్పెషల్లీ మన యూజీ ఇతదోరి ఎలాగో ఈ చాప్టర్‌లో కనిపిస్తాడు. ఇంకా ఈ సురుగి యొక్క పేరెంట్స్ గురించి కూడా మనకి చాప్టర్‌లో చెప్తారన్నమాట. అంటే యూటా యొక్క కొడుకుకి ఏమైంది? తను ఎక్కడున్నాడు? సో దీని గురించి కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరికిద్ది. సో మీరందరూ ఈ వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయడం మర్చిపోమాకండి. సో ఇంకా లేచకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యేది మన సురుగి యొక్క చైల్డ్‌హుడ్ నుంచి. ప్రస్తుతం మన సురిగి వాళ్ళ నాన్న యొక్క పిక్చర్ని చూస్తూ ఉంటాడు. మీరు వాళ్ళ నాన్నని కూడా చూసుకోవచ్చు. అచ్చం యూటా లాగానే ఉన్నాడు. యూటా యొక్క కొడుకు కాబట్టి ఆబ్వియస్లీ తనలాగానే ఉంటాడు. కానీ హఠాత్తుగా మన సురిగి వాళ్ళ నాన్న యొక్క పిక్చర్ని ఎందుకు చూస్తున్నాడంటే వాళ్ళ నాన్న ఇప్పుడు కనబడకుండా వెళ్ళిపోయాడు అనమాట. వాళ్ళ చెల్లి పుట్టింది, తను పుట్టంగానే వాళ్ళ నాన్న గాయమైపోయాడు. ఆఖరికి తన్ని వెతకడానికి కూడా ఎవ్వరు వెళ్ళలేదన్నమాట. అందుకనే మన సురిగి డైరెక్ట్ గా మన యూటా ఇంకా మాకి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు, మీకు ఏదైనా తెలుసా అని చెప్పి తను అడుగుతాడు. కానీ ఎప్పుడు ఏదో ఒక చిన్న రీజన్ చెప్పి ఆ టాపిక్ ని డైవర్ట్ చేసేవారు అనమాట. కానీ మనోడైతే ఆగాడు. అసలు మా నాన్న ఎక్కడికి వెళ్ళాడని చెప్పి ఆ క్లాన్ లో ఉన్న అందరినీ అడగడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఒక మేడ్ చెప్పిద్ది, మీ నాన్నగారు చూడ్డానికి మీ తాతగారు లెక్క కనిపించవచ్చు, కానీ మీ నాన్న యూటా అంత స్ట్రాంగ్ ఏమీ కాదు. అందుకనే తను ఎప్పుడు కొంచెం బాధపడేవాడు, తన జనరేషన్ చాలా వీక్ గా ఉందని చెప్పి. కానీ హఠాత్తుగా ఒక రోజు ఒక మిస్టీరియస్ వ్యక్తితో మీ నాన్న మాట్లాడడం నేను చూసా. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నేను సరిగ్గా వినలేదు, కానీ ఆ మిస్టీరియస్ వ్యక్తి చెప్పాడు, ఇట్స్ డజంట్ మ్యాటర్. ఇంకా తర్వాత రోజు నుంచే మీ నాన్నగారు కనపడకుండా పోయారు అని చెప్పి ఆ మేడ్ చెప్తూ ఉండిద్ది. అండ్ ఆ మిస్టీరియస్ వ్యక్తి ఇంకెవరో కాదు, మన యూజీ ఇతదోరి. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సురికి దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనోడికి ఫైనల్లీ అర్థమైందనమాట. మనోడు ఎజ్యూమ్ చేసుకుంటున్నాడు వాళ్ళ నాన్న హఠాత్తుగా వెళ్ళిపోవడానికి కారణం యూకా. అంటే మన సురిగి ముందు పుట్టాడు, కానీ తన దగ్గర కర్స్ ఎనర్జీ లేదు కదా. దట్స్ వై వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారనమాట, మాకు సెకండ్ చైల్డ్ కావాలని చెప్పి. అండ్ మన యూకా పుట్టిన వెంటనే వాళ్ళ నాన్న పని అయిపోయింది కాబట్టి మన యూకా దగ్గర ఆ స్పెషల్ కర్స్ టెక్నిక్ ఉంది కాబట్టి వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు, నా పని అయిపోయింది కదా అని. ఆల్దో మనోడు ఇవన్నీ ఫీల్ అయినా తను ఎప్పుడు తన ఫీలింగ్స్ ని వెళ్ళి వాళ్ళ చెల్లికి చెప్పలేదన్నమాట. ఎందుకంటే మనోడు ఒకసారి చెప్పేస్తే ఇది మొత్తం తన వల్లే జరిగిందని చెప్పి తను ఎక్కడ ఫీల్ అయిద్దా అని చెప్పి మనోడు అసలు ఆ నిజాలు ఏమి చెప్పలేదు. మన యూకో ఆల్రెడీ కొంచెం స్మార్ట్ కాబట్టి సో తనకి తను ఇవన్నీ ఫిగర్ అవుట్ చేసుకునిద్దిలే, తనకి తను ఈ నిజాలని తెలుసుకునిద్దిలే అని చెప్పి మనోడు ఆ నిజాలు ఏమి చెప్పలేదు అనమాట. ప్రస్తుతం మనోడు ఇవన్నీ ఆలోచిస్తూ ఫైట్ చేస్తూ ఉంటాడు. అందుకనే తను సరిగ్గా ఫైట్ చెల్లాడు అనమాట. మీరు ఇక్కడ తను చూసుకోవచ్చు, లిటరలీ ఏలాడుతూ ఉంటాడు. కానీ ముందున్న మన మారు మాత్రం లిటరలీ చాలా బ్యాడాస్ గా ఫైట్ చేస్తూ ఉంటాడు. మన సురగి అసలు మారు యొక్క టెక్నిక్ ఏంటి, తన కర్స్ ఎనర్జీ ఎలా పనిచేసిద్ది, ఇవన్నీ ఫిగర్ అవుట్ చేస్తూ ఉంటాడు. కానీ మన మారు మాత్రం సురిగికి టైమే ఇవ్వడు. తను అటాక్స్ మీద అటాక్స్ చేస్తూ ఉంటాడు. మన సురిగి ఆ అటాక్స్ ని డాచ్ చేస్తూ ఉంటాడు. ఇది చూసి మన మారుకి మెంటల్ ఎక్కిద్ది, వీడు మంకీ లాగా ప్రతి అటాక్ ని డాచ్ చేస్తున్నాడు అని చెప్పి మన మారు తన కర్స్ ఎనర్జీ ఉపయోగించి ఫ్లిప్ అని అంటాడు. లిటరలీ మనోడు ఫ్లిప్ అయిపోతాడు. ఇది చూసిన తర్వాత మనకు కొంచెం ఐడియా వచ్చింది, మన మారుది గ్రావిటీ టైప్ పవర్స్ అన్నమాట. తను గ్రావిటీని కంట్రోల్ చేయగలడు. ఈ ప్యానెల్ చూసి నాకు అదే అర్థమైంది. కానీ మన సురిగి వెంటనే పైకి లెగిసి మన మారు మీదకి అటాక్ చేయడానికి వెళ్తాడు తన స్వార్డ్ ని ఉపయోగించి. ఇంకా రెండో వైపున మన మారు కూడా తన స్వార్డ్ ని ఉపయోగించి సురిగి యొక్క స్వార్డ్ ని సగానికి కోసేస్తాడు. ఇక్కడ మన సురిగి యొక్క స్వార్డ్ ఇరుక్కుపోయింది కాబట్టి మనోడు ఆ స్వార్డ్ ని పడేసి కొంచెం వెనకాలకి వెళ్తాడు, అంతే. మన సురిగి లిటరల్లీ ఫ్లిప్ అయిపోతాడు అనమాట. అసలు ఏం జరిగిందో కూడా ఇక్కడ మన సురిగికి అర్థం కాదు. కానీ మన మారు చెప్తాడు, దట్స్ ఇట్, నేను ఈ ఫైట్ ని గెలిచేశానని చెప్పి తను ఒక్క పంచ్ కొడతాడు. మన సురిగి లిటరల్లీ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతాడు. మీరు మన సురిగి యొక్క సిచ్యువేషన్ ని చూసుకోవచ్చు. అయిపోయింది బ్రో, తన పని ఇక్కడ ఖతమైపోయింది. అయినా సరే మన మారు ఒక్క కనికరం కూడా చూపిడు. తను పక్క నుంచి కార్స్ అన్ని ఫ్లోట్ చేసి ఆ అన్ని కార్స్ కూడా మన సురిగి మీద పడేస్తాడు. మీరు ఇక్కడ మన మారు యొక్క రియాక్షన్ కూడా చూసుకోవచ్చు. నిజానికి మనోడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట సిచ్యువేషన్ ఇలా మారిపోయిద్దని. బట్ ఇప్పుడు తన దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు కదా అని చెప్పి మనోడు చాలా సాడ్ గా ఉంటాడు. రెండో వైపు మనం సురిగిని కూడా చూసుకోవచ్చు. మనోడి కాన్షియస్నెస్ మెల్లిమెల్లిగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా తను యూకా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ మన సురిగి చెప్తాడు, నేను ఇది యాక్సెప్ట్ చేయలేను, నేను తను జస్ట్ కొన్ని రోజులు హ్యాపీగా బ్రతికితే చాలనుకున్నా, కానీ నేను అది కూడా చేయలేకపోతున్నానని చెప్పి మనోడు ఇక్కడ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. కానీ హఠాత్తుగా ఆ రీకా యొక్క రింగ్ లోపల నుంచి ఒక వార్మ్ లైట్ అయితే వచ్చింది. ఈ లైట్ ని ఫీల్ అయ్యి మనోడు చెప్తాడు, గ్రాండ్ పా అది మీరేనా అని చెప్పి మనోడు అడుగుతాడు. కానీ ముందు చూసుకుంటే మన రీకా ఉండిద్ది. పైగా తను చెప్పింది కూడా, హే అబ్బాయి, నీ సిచ్యువేషన్
చాలా దారుణంగా ఉంది కదా, పర్లేదు యాక్సెప్ట్ అని చెప్పు, నేను ఈ బాధ మొత్తం పోగొట్టేస్తా అని చెప్పి తను అనిద్ది. ఈ మాట విని లైక్ మన సురిగి అడుగుతాడు, నిన్ను యాక్సెప్ట్ చేస్తే నేను ఈ ఫైట్ ని గెలవగలనా అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట విని మన రీకా నవ్విద్ది అనమాట. ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ రెండోసారి నన్ను అడగమాక అని చెప్పి తను అనిద్ది. అండ్ మన సురిగి కూడా యాక్సెప్ట్ అని చెప్పేస్తాడు. దాంతో క్రేజీ అమౌంట్ ఆఫ్ కర్స్ ఎనర్జీ ఇక్కడ లైక్ రిలీజ్ అయ్యిద్ది. ఆ ఆరా ఫీల్ అయిన తర్వాత మన మారు షాక్ అయిపోతాడు. వీడి దగ్గర కర్స్ ఎనర్జీ లేదు కదా, అలాంటిది ఈ కర్స్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు వీడు మన సురిగేనా, ఇంతకీ నువ్వు ఎవరు అని అడుగుతాడు. ఇంకా ముందు నుంచి మన రీకా చెప్పిద్ది, అసలు నువ్వెవరు, నేను నిన్నెప్పుడు చూడలేదు అని చెప్పి తను లిటరల్లీ వచ్చి మన మారు ఫేస్ మీద ఒక పంచ్ కొట్టిద్ది. లైక్ మన మారు ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. మీరు మన సురిగిని కూడా చూసుకోవచ్చు, లైక్ తన బాడీ నార్మల్ గానే ఉంది కానీ తన ఫేస్ మొత్తం లైక్ రీకా లాగా మారిపోయింది అనమాట. కానీ మన మారుకి కూడా ఇక్కడ అంతేం డ్యామేజ్ రాలేదు. తను ఆ రెండు చేతులు అడ్డు పెట్టి ఆ డ్యామేజ్ ని లైక్ బ్లాక్ చేసేస్తాడు. ఇక్కడ మీరు తన ఫేస్ ని కూడా చూసుకోవచ్చు, లైక్ మన మారుకి మాత్రం ఏం అర్థం కావట్లేదు, ఇది మన సురిగినా లేకపోతే ఎవరుడు ఇంత వీడగా మాట్లాడుతున్నాడు అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. మన మారు ఇలా ఎందుకు అనుకుంటున్నాడంటే ప్రస్తుతం మన సురిగి ఇంకా రీకా లైక్ ఒకే బాడీలో ఉన్నారనమాట. వీళ్ళిద్దరు ఒకేసారి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ మన సురిగి చెప్తాడు కూడా, హే నువ్వు తగ్గు, నువ్వు ఫైటింగ్ బాగానే చేస్తున్నావు, నాకు హెల్ప్ చేసావు, నేను నీకు రుణపడి ఉంటా, అలా అని చెప్పి ఇక్కడ ఎక్కువ మాట్లాడమాక అని చెప్పి తను అంటాడు. ఇది విని మన రీకా షాక్ అయిపోయింది. తను చెప్పిద్ది, పాపంలే అని చెప్పి నీ ప్రాణాలు కాపాడితే ఇప్పుడు నా మీద కంప్లైంట్ చేస్తున్నావా, నువ్వు నా మాట వినకపోతే నేను హెవెన్ కి వెళ్ళి యూటాకి చెప్పాల్సి వచ్చింది అని చెప్పి తను అనిద్ది. ఇక్కడి హెవెన్ మాట వినిన తర్వాత మన సురిగికి ఒక డౌట్ వచ్చింది, ఏంటి నువ్వు హెవెన్ కి వెళ్తావా, నిన్నలు రాణిస్తారా అని చెప్పి తను అడుగుతాడు. అంతే బ్రో, మన రీకాకి ఇక్కడ బీపీ ఎక్కిపోయింది. ఏదో యూటా చెప్పాడని చెప్పి ఇప్పుడు తను హెల్ప్ చేయడానికి వస్తే ఇప్పుడు ఇడు నన్నే మాట్లాడుతున్నాడు అని చెప్పి తను మన సురిగిని లైక్ తిట్టి పడేసిద్ది. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మన డూరా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం తను ఏడుస్తూ ఉంటాడు. సో యా, ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. బట్ నిజమైన ఫైట్ నెక్స్ట్ చాప్టర్ నుంచే స్టార్ట్ అవబోతుంది అనమాట. ఆ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. అది ఎల్లుండి వచ్చింది. సో ఎల్లుండి మనం డీటెయిల్ గా చాప్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఇంకింతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. ఇంకా అలాగే కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి గైస్. ఇంకా మనకు వద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.